ఓం నమ శివాయ నమ. కొండదేవత మహాశక్తి శంభో శంకరి. జై కొండదేవతాయ నమ. అమ్మవారు. ఓం శ్రీ మాతే నమ. సింహరాశి ఫలితాలు. ప్రజలందరికీ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో అభివృద్ధిగా ఉంటూ అష్టౌశ్వర్యాలతో వైభోగంగా ఉంటూ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అభివృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయధర బిఎల్ శ్రీనివాసరాజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఈ సింహరాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా దేనికి తల వంచేవాళ్ళు కాదు. ఏ పని కానీ ఏదైనా కానీ ఎంతలా కష్టమైనా కూడా ఒక అడుగు ముందే ఉంటారు కానీ ఒక అడుగు వెనక ఉండరు. ఎందువల్ల అంటే వీళ్ళకు ఉండాల్సిన తెలివితేటలు, ఆలోచన, ఒక రోషం, ఒక విధానం అనేది వీళ్ళకు ఉంటుంది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుతూనే ఉంటారు. కానీ మరి ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా చెడము తీరికుండదు, దమ్మిన ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా తినేదానికి భోజనానికి దానికి పోతుంది. మరి ఈ సింహరాశి వాళ్ళకి గతంలో ఉండదాని కాకోకుండా ఇప్పుడు కొత్త చేంజెస్, కొత్త మార్పులు, కొత్త విధానాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతాలు జరుగుతాయి. దాంతోపాటు అకస్మాత్తుగా లక్ష్మీ ప్రాప్తి యోగం అనేది ఒకటి రాబోతుంది. అది భూమిలో కూడా బంగారం దొరికే జాతకం కూడా కనబడుతుంది. అంటే అది ఊహించని అదృష్ట బలం అంటారు. అలాంటి బలం కూడా ఇలా జాతకంలో ఎదురవుతుంది. గురు బలం అనేది చాలా వరకు బాగుంది. ఆ గురువు బలం వల్ల వీళ్ళు అనుకున్న ప్రయత్నం, అనుకున్న కార్యక్రమాలు అభివృద్ధిగా చేస్తారు. మరి విద్యా రంగంలో కూడా మంచిగా అభివృద్ధి యోగం అనేది కనబడుతుంది. మరి ముఖ్యంగా వ్యాపారదారులకి, వ్యవసాయదారులకి ఈ సంవత్సరంలో 2 పంటలు మంచి విధంగా పంతాయి. దాంట్లో ఎలాంటి తోకా ఉండదు. దాంట్లో కూడా వీళ్ళు కూడా కొంచెం తెలివితేటలతో కొంచెం కష్టపడాలి. ఏం పర్వాలేదులే అని కొంచెం అశ్రద్ధగా ఉంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగైతే తప్పకుండా మంచి విజయాన్ని పొందుతారు. మరి దాంతోపాటు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా మరి కొన్ని విదేశాల ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి. మరి దాంతోపాటు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి ఇలా జాతకంలో కళ్యాణ యోగం ఈ సంవత్సరంలో మంచి అద్భుతాలు, కళ్యాణాలు కుటుంబంలో పిల్లలకి మంచి ప్రకారంగా జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాలు కూడా తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళ మనసులో అనుకున్న పనులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ ఒక మెట్టుకి ఎక్కాల్సింది కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. ఆ భగవంతుడు అనుగ్రహం వలన తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యంగా తొందరపాటు వల్ల వాళ్ళ జీవితాంతం ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. నోటి దూల అంటారు. కాబట్టి మనం మాట్లాడే మాటల్లోనే, మనం చెప్పే విధానంలోనూ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోకోకుండా మన నోటుకు వచ్చిన మాట మాట్లాడేమనుకోండి చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా తీసుకోవాలి. మరి విద్యాదారులు కూడా మంచి శుభ గడియలు, మంచి విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుపోదాం అనుకున్నా కూడా ముఖ్యంగా వీళ్ళు అన్నదానం ఎక్కువగా చేయాలి. ఎందుకంటే స్వాములకు కానీ లేదా వృద్ధులకు కానీ, అంటే వయసైన వాళ్ళకి కానీ కొంతమందికి అన్నదానం అనేది వీళ్ళు తప్పకుండా అది చేస్తే తప్పకుండా వీళ్ళకి ఆ కరుణ కటాక్షం అనేది కలుగుద్ది.
మనశ్శాంతి అనేది ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, చేసే కార్యక్రమాలు అనేది ముందుకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఏదో సాధించాలని ముందడుగు వేయాలనుకుంటారు, ఏదో ఒక దెబ్బతిని మళ్ళీ సైలెన్స్గా అయిపోతుంటారు. అబ్బా మనం కింద పడిపోయాములే, అయిపోయిందిలే, మన జీవితం పడిపోయిందిలే అని అనుకుంటుంటారు చాలామంది. కానీ అలా లేదు. మీరు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మీకు టైం కొంచెం వెనకపోయింది కాబట్టి ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఆ దిశ టైం అనేది ఎదురవుతుంది. కాబట్టి పెద్ద పులి కూడా ఒక అడుగు వెనకేసే ముందుకు పోతుంది. అందువల్ల ఒక అడుగు మనకు పడలేదని బాధపడి చింతిస్తే పని కాదు. కాబట్టి మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీరు కొంచెం కష్టపడాలి, కష్టపడి దాని అభివృద్ధిగా ఉండాలి. మరి అయిపోయిందని, జీవితం అయిపోయిందని మీరు రకరకాల నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే మార్గాలు చేయొద్దండి. మీరు ఏ పని చేయాలన్నా కూడా పెద్దవాళ్ళని తీసుకొని డైరెక్షన్ తీసుకొని మీరు ముందుకు పోతే తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల సింహరాశి వాళ్ళందరికీ మంచి అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి. ఈ జనవరి మాసం నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు పెద్ద పెద్దవి సాధించాల్సిన కూడా, అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సంక్రాంతికి ముఖ్యంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు కూడా మీరు అద్భుతాలు అనేది కొన్ని చేస్తారు. మీకు కొన్ని అద్భుతాలు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా మీకు విజయవంతం అయ్యే మార్గం కూడా కనబడుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మీరు ఎక్కువగా పూజించాలి. ఆయన మీరు తప్పకుండా పూజించిన దాని వలన మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా మీకు విజయవంతం అనేది అవుతాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.